కేవలం మీ దగ్గర ఉప్మా రవ్వ, పంచదార ఉంటే సరిపోతుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ అప్పాలనైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజు ఎంత హడావిడి ఉంటుందో మనకే తెలుసు. చాలా తక్కువ టైంలో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు చేసి పెట్టాలి. ఎంత పొద్దున్న లేసినా సరే ఖచ్చితంగా హడావిడి అయిపోతుంది. అందుకే ఈరోజు నేను మీకు ఎలాంటి హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఒక ప్రసాదం వెరైటీని అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఒక కప్పు నిండా రవ్వ, కొంచెం ఎల్తుగా ఇంకో కప్పుతోటి పంచదారనైతే తీసుకోవాలి. మీకు అప్పాలు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కప్పు సైజు కొంచెం పెద్దది తీసుకోండి. ఇప్పుడు పంచదార రవ్వ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. మనం ఏ కప్పుతోటి అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు వాటర్ని అయితే తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని మరిగించుకోవాలి. నీళ్లు కొంచెం మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా రవ్వని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ప్రసాదం కోసమే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని రవ్వ మొత్తం ఉడికేలాగా ఒక్క 5 నిమిషాలు కలుపుకున్నామంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా రవ్వ అయితే ఉడికిపోతుంది. ఆ స్టేజ్లో కొంచెం నెయ్యి అయితే వేసుకుని ఇంకొకసారి కలిపేసి చల్లారి పెట్టేసుకోవాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రవ్వ మనకి ఉడికిన తర్వాత పాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఆ స్టేజ్లో కొంచెం నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారి పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత వీలైతే చేతితోటి లేదంటే స్పూన్ తోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ మెదుపుకోవాలి. ఇప్పుడు రవ్వలో నుంచి కొంచెం కొంచెం పోషన్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఆ తర్వాత ప్రెస్ చేస్తూ ఫ్లాట్గా చేసుకోవాలి. రవ్వ మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో కుక్ అయినప్పుడు అప్పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం ప్రెషర్ ఇస్తూ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఎక్కడ క్రాక్స్ లేకుండా వస్తాయి. చేతులకు ఏమైనా అంటుకున్నట్టు అనిపిస్తే కొద్దిగా నెయ్యి రాసుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. చేతులకు కూడా అంటుకోకుండా చాలా నీట్గా వస్తాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని అప్పాలైతే వచ్చాయి. ప్రసాదానికి పెట్టుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత అప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ చేసుకోకండి, మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. ఈ అప్పాలు ఫ్రై చేసుకున్నంతసేపు కూడా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పాలన్నిటినీ హడావిడిగా ఒక్కటేసారి వేసుకోకుండా ఒక్కొక్కటిగా వేసుకోండి. అప్పుడే అతుక్కోకుండా ఫ్రీగా ఫ్రై అవుతాయి. వేసిన వెంటనే గరిట లేదా స్పూన్ పెట్టేసి కలపకుండా ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. అడుగున మనకి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతకీ మీరు ఏ వారంలో పూజ చేసుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరిన్ని ప్రసాదం రెసిపీస్ కోసము మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్పాలన్నీ కూడా కొంచెం ముదురు రంగులోకి టర్న్ అవుట్ అయిన తర్వాత తీసేసుకోవాలి. డైరెక్ట్గా బయటకు తీసుకోకుండా ఇలా ఒక గరిటెతోటి ఆయిల్ అంతా కూడా తీసేసి అప్పుడు సపరేట్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి తీసుకోకుండా మెల్లగా ఒక్కొక్కటిగా తీసుకోండి. ఈ ప్రాసెస్ కొంచెం అరిసెలు చేసిన ప్రాసెస్ లాగా అనిపిస్తుంది మనకి, కానీ మరీ అంత లెంతీగా ఉండదు. చాలా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. వీడియో చూస్తున్న మీకు అర్థమవుతూనే ఉంటుంది ఎంత ఈజీగా చేసుకోవచ్చో. బయటకు తీసుకున్న వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10 నిమిషాలు ఆగి అప్పుడు తిని చూడండి. బయట నుంచి క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయటకు తీసిన తర్వాత కూడా ఆ వేడి మీద కూడా ఇంకొద్దిగా లోపల కుక్ అవుతూ ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.